హైదరాబాద్ అబిడ్స్ లోని సెయింటినరీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్రంలో క్రిస్టియన్స్ కు సంబంధించిన అభివృద్ధి ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. రాజకీయంగా క్రిస్టియన్స్ ను రావాల్సిన వాటా కూడా దక్కడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు పొలిటికల్ ఏదైతే యాక్టివిజం ఉండాలో అదేవిధంగా పొలిటికల్ పొజిషన్స్లో ఏదైతే మనకు వాటా రావస్తా అన్నారు. 4,000 చేయండి, 4,000 చేయడం చేత కదా అనుకోండి, 2,500 చేయండి, 3,000 చేయండి, పెంచండి, పని చేయండి. పని చేయకుండా ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? నేను స్వయంగా పాలమూరు జిల్లా అంతా మొన్నటిదాకా తిరిగి వచ్చిన 6,800 కోట్ల రూపాయలు పాలమూరు ప్రాజెక్ట్కి ఇచ్చిన అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. 6,800 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తుతలేరు. పాలమూరులో ఉన్న అన్ని రిజర్వాయర్లు తిరిగేసి వచ్చినా నేను అథారిటీగా చెప్తున్నా, ఎక్కడ ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తుకొస్తలేరు. ఇంకెందుకోసం ఆయన ఏం చేస్తున్నట్టు ప్రతిపక్షాల మీద పడి సేమ్ అవే తిట్లు నేను రిపీట్ కూడా చేయదలుచుకోలే. ఆ తిట్లు ప్రజలు కూడా హర్షించడం లేదు. ఆ భాష కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు అంటే ఏమొస్తుంది? పని చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు పని చేయండి. అవి వదిలిపెట్టి ఊరికే ప్రతిపక్షాల మీద పడి ఏడిస్తే వచ్చేదేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ తెలంగాణ. He should try to work for the people, not only play politics all the time. Thank you.